అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సరైన వేతనాలు ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. వర్కర్లను 3వ తరగతి, హెల్పర్స్ 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి పెండింగ్లో ఉన్న రెగ్యులరైజేషన్ 45వ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలు, పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలన్నారు. హెల్పర్స్ గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలని, దేశవ్యాప్తంగా ఒక విధమైన నిబంధనలు ఉండాలని కోరారు. అటు రాష్ట్రంలో 24 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అంటున్న టీచర్స్ హెల్పర్స్తో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. అని చెప్పి ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఖమ్మం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి 18,500 రూపాయలు ఇప్పటివరకు అమలు చేయలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం ఇవ్వాలి, అదేవిధంగా 65 సంవత్సరాలు తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి పింఛను కూడా పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అయితే ఇదే పరిస్థితి. మేనిఫెస్టోలో అమలు చేసినటువంటి ఏదైతే 18,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బట్టి విక్రమార్కకి వినతి పత్రం అందజేయనున్నారు. ప్రస్తుతం మనతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం అసలు మీ ప్రధానమైన డిమాండ్? ముందుగా 6 టీవీకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈరోజు ఓపిక నశించి ఈరోజు అన్ని జిల్లాల్లో దేశవ్యాప్తిలో పిలుపులో భాగంగా కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతుంది. ఎందుకంటే అంగన్వాడీలని 50 సంవత్సరాల నుంచి చేస్తున్న సందర్భంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకపోవడం, ముఖ్యంగా పని భారానికి గురి చేస్తున్నారు. అనేక పనులు మాతోని చేయించుకుంటున్నారు. జీతం అడుగుతేనేమో కనీస వేతనం అమలు చేయట్లేదు. అట్లనే 65 సంవత్సరాలు నిండిన వాళ్ళని రిటైర్మెంట్ చేసి పోమంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఒక లెటర్ రూపంలో కూడా ఇవ్వలేదు. రాత్రికి రాత్రే జీవోలు తీసుకొచ్చి మీరు దిగిపోండి, మీరు వెళ్ళిపోండి ఇంటికని సూపర్వైజర్ మేడమ్స్తో దొప్పిస్తున్నారు. ఇది న్యాయం, ఇది కరెక్ట్ కాదు. మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 రోజులు సమ్మె చేసిన సందర్భంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ కనీస వేతనం అమలు చేస్తా అన్నది. రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలకి, టీచర్ హెల్పర్కి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకి అన్నిటికీ న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 180 రోజులు కొనసాగినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సడీసప్పుడు కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో జీవోని, అది సడీసప్పుడు కాకుండా తీసుకొచ్చి దిగిపోమని చెప్పడం ఏమంత భావ్యం కదా. అందుకని ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, రిటైర్మెంట్ చేసే వాళ్ళకి దిగిపోయిన రోజే ఎవరైతే 65 సంవత్సరాల నుండి దిగిపోతున్నారో వాళ్ళకి అదే రోజు డబ్బులు ఇవ్వాలి. 2 లక్షలు ఇవ్వాలి టీచర్కి, హెల్పర్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే వాళ్ళు బతకడానికి, జీవించడానికి కనీస పెన్షన్ 10,000 పెన్షన్ ఇవ్వమని మేము మా ప్రధాన డిమాండ్గా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం మీకు ఎంత జీతం ఇచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఎంత మీకు ఇవ్వాలి అంటే 18,500 చెబుతున్నారు. అవి ఇప్పుడు అమలు కావట్లేదు అంటారు. 6 టీవీకి ముందుగా ధన్యవాదాలు. మాకు గత ప్రభుత్వం 13,650 ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ 6 నెలలు గడిచినంతవరకు మాకు ఎటువంటి దాన్ని ఊసే లేకుండా చేశారు. అలాగే హెల్పర్లకు టీచర్స్కి 2 లక్షలు, హెల్పర్లకి 1,00,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా 10వ నెంబర్ జీవో ఇవ్వటం జరిగింది. 10వ నెంబర్ జీవోలో టీచర్కు 1,00,000, హెల్పర్కి 50,000 ఇవ్వాలని వాళ్ళు పెట్టారు. దాన్ని మేము అంగీకరించడం లేదు. కాబట్టి ఈరోజు మేము రోడ్డు ఎక్కి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు మంచిది కాదని ఇప్పటికైనా స్పందించి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 18,500 రూపాయలు తన జీవోల మేనిఫెస్టోలో ఇచ్చిన సందర్భం నేపథ్యంలో ఇప్పటికైనా వాటిని అమలు చేయాలని కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కలెక్టరేట్ దగ్గర ముట్టడికి కూడా కార్యక్రమం నిర్వహించారు. కెమెరామెన్ నరేష్తో అయ్యప్ప, 6 టీవీ ఖమ్మం. అంగన్వాడీ